రైస్ ఎక్కువే కాబట్టి 2 స్పూన్లు వేసుకుంటున్నాను నేను. అలాగే 2 స్పూన్లు వేసాను. మేము కొంచెం ఘాట్ ఎక్కువ తింటాం కదా. ఆనియన్స్ వేపుకుంటున్నానండి. ఇదిగోండి ఆవిరి బాగా ఉడుకుతుంది కదా, దీంట్లో మనం వేయించి పెట్టుకున్న సగం ఆనియన్స్ వేసుకుందాం, కొన్ని పక్కన పెట్టుకుందాము. అంతేకాకుండా కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలండి. చక్కగా చికెన్ అన్నీ అయిపోయాక వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇది రైస్ ఇందులో వేసేస్తున్నాను. ఒక లేయర్ల కింద వేసేసుకోవడమే. లాస్ట్ మనకి కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. అలాగే కుంకుమ పువ్వుతో పాటు రోజ్ వాటర్ అన్నమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. ఎందుకంటే నాకు ఆల్రెడీ గ్రేవీ అర్థమైపోయింది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. కొత్త వాళ్ళు చూస్తే కొత్త వీడియో కింద ఉంటుంది ఇది. మన వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా నన్ను ఫాలో అవుతుంటే శారీని బట్టి చెప్పచ్చు మీరు ఒకే వీడియోలో 2 రెసిపీలు చేశారని. అంటే వీడియో లెంత్ ఎక్కువ వచ్చేస్తుందని, మీకు క్లియర్గా అర్థం అవ్వదని నేను సపరేట్గా తీస్తున్నాను అనమాట. ఇంకా శారీ మార్చే టైం లేదు. ఇంక ఇందులోనే నేను మీకు చూపించేస్తాను. కొత్త వాళ్ళకైతే తెలుస్తుంది కదా రెసిపీ అని. అయితే దమ్ బిర్యానీకి అండి నా స్టైల్లో పూర్తిగా, అంటే నేను ఇప్పటి నుంచి కాదు, నేను ఎప్పుడో 15 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాను దమ్ బిర్యానీ. ఇప్పుడంటే యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత అన్నీ అలవాటు అయిపోయినాయి, మనకి రెసిపీలు అన్నీ తెలిసిపోతున్నాయి. అప్పట్లోనే నేను చేసుకునేదాన్ని. అయితే ఇది చూడండి, ఇందులోకి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే, నేను కేజీన్నర రైస్కి తీసుకున్న మసాలా అండి. ధనియాలు, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసేయమాట. జీలకర్ర, జాజికాయ నేను ఎక్కువ ఫ్లేవర్ పిల్లలు ఇష్టపడరని వేసుకుంటున్నాను. పూర్తిగా నా స్టైల్లో, కానీ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. జీడిపప్పు అంటే మనకి ఇలాగే పచ్చి మసాలా నూరాలని ఏమీ లేదు. విడిగా మనం పొడులు చేసుకుని పెట్టుకుంటాం కదా, ధనియాలు జీలకర్ర పొడులు, అలా యాజ్ డీజ్గా పొడులు కూడా చేసేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవైతే నేను మొత్తం మిక్సీ పట్టేస్తాను. ఇందులో మనకి అల్లం ఒకటి మిస్ అయింది కదా, అల్లం కూడా యాడ్ చేస్తాను. అల్లం కూడా చూపిస్తాను. ఇది మనకి అల్లం అండి. ఇది శుభ్రంగా తొక్క చెక్కేసి, ఈ అల్లం అయితే సరిపోతుంది కేజీన్నరకు కదా. చికెన్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకుందరు, కానీ నేను కూడా యాడ్ చేస్తాను. ఇది కేజీన్నరకి ఈ అల్లం అయితే యూజ్ చేస్తున్నానండి. కేజీన్నరకి మనకి ఇది ఒక 200 గ్రాములు కానీ 150 గ్రాముల ఉంటుంది. నాకు కొలత తెలియదు, కానీ ఒకసారి ముక్కలు మటుకు చూసుకోండి, దాన్ని బట్టి అర్థమైపోతుంది మీకు. అలాగే ఎల్లుల్లిపాయలు మటుకి 2 పాయి, ఒక ఫుల్ ఎల్లుల్లిపాయ, అలాగే కొంచెం సగం ఎల్లుల్లిపాయ అన్నమాట. ఒక ఎల్లుల్లిపాయలో జీడిపప్పు కొద్దిగా కమ్మదనానికి గసగసాలు కూడా యాడ్ చేస్తాను. ఇవి శుభ్రం చేసేసి మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా మసాలా అంతా ఈజీగానే అయిపోతుంది. దమ్ముకి ఏంటంటే ముందే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ మీకు కనబడుతుందా, అడావిడిగా చేస్తున్నాను. మిర్చి, కరివేపాకు, ఇదిగోండి గసగసాలు కూడా యాడ్ చేసేసాను. ఇంక ఇందులో అన్నీ యాడ్ చేసేసినట్టే. నేను ఇవన్నీ మిక్సీ పట్టేసి మసాలా పట్టేసి చూపిస్తాను మీకు మొత్తం. అల్లం ముక్కలు అయితే ఇదిగో కడిగేసి ఇందులో పెట్టుకున్నాను. ఇది కూడా ఆడేసిన తర్వాత చూపిస్తాను మీకు. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి కొంచెం. అలాగే మనం దమ్ముకి ఎప్పుడైనా సరే రైస్లోకి ఉప్పు యాడ్ చేయాలి. ఉప్పు కూడా చూపిస్తున్నాను. ఉప్పు సరిపడగా చూసుకోండి, ఎందుకంటే మనం దమ్ము వేసుకుంటున్నాం కాబట్టి రైస్కి సరిపోవాలన్నమాట. నేను కేజీన్నర రైస్ కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. అలాగే దాంట్లోకి కొద్దిగా జాజి పువ్వు తెలుసు కదా మీకు, అదే అనాస పువ్వు అంటారు కదా, అదండి. అలాగే స్టార్ ఫ్లవర్స్ అంటాం కదా, అవి కొద్దిగా మనం ఇది సొంపు అంటాం కదా, అది దాల్చిన చెక్క ముక్కలు వేసాను. రైస్ ఒక్కసారి తిప్పుదామండి. లవంగాలు, జీలకర్ర, మరాఠీ మొగ్గలు అంటారు కదా వీటిని, అవి మాట. ఇప్పుడు ఈ రైస్ మనకి 50% అయిపోయిందండి. ఇంకా దీన్ని మనం వాష్ చేసుకుందాం. రైస్ చూపించమా. రైస్ అయితే వాష్ చేసానండి ఫుల్గాని. మనం పక్కన మసాలా ఉడుకుతా కూడా చేసుకోవచ్చు. నేను ముందే ఇంకొంచెం పదునుగా వార్చుకొని పక్కన పెట్టేసాను. ఈ లోపల మన మసాలా అయితే అయిపోయింది, అది కూడా చూపిస్తాను మీకు. ఇందులోకి నేను కేజీన్నర రైస్కి కేజీ చికెన్ తీసుకున్నానండి. బాగుంటుంది, కానీ నేను ఏంటంటే దుమ్ములు తీసేసుకున్నాను. మనం ముక్కలను అయితే మామూలుగా ఫ్రై చేసేసుకుంటాను. మిగతా పచ్చి అంటే కొంచెం కండ ఉన్న ముక్కలను ఫ్రై చేసేసుకుంటాను. దుమ్ములు లాంటివి, రెక్క ముక్కలు లాంటివి మనం ఇలాగా దమ్ములోకి వేసేసుకోవచ్చు. లేదు మాకు ఫ్రై అది ఇష్టం ఉండదు అనుకుంటే మీరు ఆ మొక్కలు ఈ మొక్కలు కేజీన్నర రైస్కి కేజీన్నర చికెన్ వేసేసుకోవచ్చు. 2 కేజీలైనా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు నేను నూరుకుని పెట్టుకున్న మసాలా ముద్దని గ్రేవీ ఉండాలి కాబట్టి మొత్తం వీటికి యాడ్ చేసేసి ఇదంతా కలిపేసుకొని ఉప్పు, పసుపు, కారం అన్నీ కరెక్ట్గా సరిపడేలాగా యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు నిమ్మకాయలండి.
పెరుగు అయితే ఎలా యాడ్ చేస్తామో నిమ్మకాయలు కూడా ఒక 3 కాయలు 4 కాయలు పట్టేస్తాయి పులుపు. కేజీన్నరకి అంటే మీరు చూసుకోండి, మీకు కొంచెం పులుపు అనిపిస్తుంది రైసు, లేదు కమ్మగా కావాలనుకుంటే కమ్మగా అంటే ఒక 4 కాయలు కానీ 5 కాయలు కానీ వేసుకోండి. ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఒక అర డజన్ పట్టేస్తాయి, మీ ఇష్టం అన్నమాట. దాన్ని బట్టి సీడ్స్ పడకుండా నేను రసం అయితే పిండుతున్నాను. ఈ పులుపుకి ఉప్పుకి సరిపోవాలన్నమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. వాళ్ళ పిల్లలకి ఇష్టం అండి ఎక్కువ. నాకైతే మామూలు బిర్యానీ అంటేనే ఇష్టం, అదైతే ఈజీగా కూడా అయిపోతుంది. ఇది అన్నీ చేసుకుని రెడీగా పెట్టుకుంటే 5 మినిట్స్లో అయిపోతుంది. ఇది అదైతే ఇంకా స్పీడ్గా చేసేసుకోవచ్చు, మనకు ఎలా కావాలంటే అలాగా. నాకు కొంచెం పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్పీడ్గా గబగబా చేసేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు వీటిని బాగా కొంచెం పసుపు యాడ్ చేసి కారం యాడ్ చేసుకున్నాం. రైస్ ఎక్కువే కాబట్టి 2 స్పూన్లు వేసుకుంటున్నాను నేను. అలాగే 2 స్పూన్లు వేసాను. మేము కొంచెం ఘాటు ఎక్కువ తింటాం కదా, అందుకని ఘాటుకు తగ్గట్టుగా వేసాను. అలాగే పసుపు ఒక స్పూన్ అనుకోండి. ఇది బాగా పట్టించేసి శుభ్రంగా కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తాను. యాక్చువల్గా అయితే మనం ఏంటంటే ఇది ముందు నైటే మనం ఇలా మ్యాగ్నేట్ చేసేసుకొని ఇదంతా మనం చక్కగా ముందే నానబెట్టేసుకొని ఈ చికెన్లో మసాలా అంతా నానబెట్టేసుకొని ముందు నైటు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పొద్దుట చక్కగా వేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట ఈ ప్రాసెస్. ముందు నైట్ మట్టుగా ఇలా చేసుకుంటే బాగా పట్టి చికెన్కి అది జ్యూసీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఏంటంటే ఆల్రెడీ మనం రైస్ అది చూపించేసాను కదా, కాబట్టి నేను ఇంకా ఆల్రెడీ ఫ్రిడ్జ్లో చికెన్ పెట్టాను కాబట్టి ఇంక ఇది నేను వేసేసుకుంటున్నాను అనమాట. మీకు అది చూపించడం టైం సరిపోవట్లేదు, నేను కొంచెం లేట్ అయిందన్నమాట మనకి చికెన్ తేవడం. కాబట్టి ఫ్రిడ్జ్లో చికెన్ పెట్టేసి ఉంచేసాను. మసాలా మధ్య ఇప్పుడు పెట్టాను కాబట్టి ఒక 5 మినిట్స్ మటుకి ఫ్రిడ్జ్లో ఉంచి 10 మినిట్స్ ఇంకా చేసేసుకుంటాను. ఇప్పుడు కళాయి పెట్టానండి, మనం ఆనియన్స్ వేపేసుకుందాము. ఆనియన్స్ అయితే ఎక్కువ ఉండాలి, కేజీన్నర కదా, ఒక అర కేజీ పాయలు అయితే తీసుకున్నాను. సన్నంగా తరిగేసుకుని పక్కన పెట్టుకుందాం. ఆనియన్స్ వేపుకుంటున్నానండి. ఇవి వేగిన తర్వాత ఇలా అన్నీ వేపేసుకుని పక్కన పెట్టేసుకోవడమే ప్లేట్లోకి. దోరగా అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇందులో ఫుడ్ కలర్ వేస్తున్నానండి, రెడ్ కలర్. మీకు ఈ కలర్స్ ఇష్టం లేదో అనుకుంటే మనం కుంకుమ పువ్వు ఉంటుంది కదా, కుంకుమ పువ్వు కొంచెం గోరచ్చే పాలలో వేసుకుని నానబెట్టినా పర్వాలేదు. నేను కొంచెం కలర్ అయితే రెడ్ ఎల్లో వేస్తున్నాను, వాళ్ళకి ఇష్టం అండి పిల్లలకి, పిల్లల కోసం వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఈ దోరగా ఎరుపు రంగు వచ్చేసి లోపల మనం పక్కన కళాయి పెట్టేసుకుందాము. కళాయి పెట్టేసుకొని మనం ఈ చికెన్ ఉంది కదా, ఈ చికెన్ని కొంచెం ఆయిల్లో వేపుకుందాం. బటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆయిల్ బటర్ కూడా వేస్తున్నాను. మనం నెయ్యి ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నెయ్యి కూడా కొద్దిగా యాడ్ చేస్తాను. ముందుగా మనం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క ఆల్రెడీ మనం మసాలాల్లో ఆడేసుకున్నాము. ఇక్కడ ఇదిగోండి ఒక మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్స్, ఇదిగోండి ఇవన్నీ వేసేస్తున్నాను. జీడిపప్పు, కొద్దిగా సొంపు, ఇవి కొంచెం వేగుతున్నాయి అనగా మనం పచ్చిమిర్చి, కరివేపాకు ఒక 6 కాయలు అయితే వేసుకున్నానండి. మిర్చి పూర్తిగా ఇది నా స్టైల్లో చేసుకుంటున్నాను. దమ్ అంటే చాలా రకాలుగా చేసుకుంటారు, కానీ టేస్ట్ బావాలి కదా, లాస్ట్ ఫినిషింగ్ మనకి టేస్ట్ రుచిగా అనిపిస్తే చాలు కదా, అందుకని నేను ఇంక ఇలా చేసుకుంటున్నాను అనమాట. చికెన్ ఇక్కడ మనం నానబెట్టుకుని ఉన్న చికెన్ని ఫ్రిడ్జ్లోంచి తీసి ఇందులో వేసేస్తున్నానండి. పూర్తిగా ఇదంతా పూర్తిగా వేసేస్తున్నాను. ఇది ఇప్పుడు ఆయిల్లో మగ్గాలి. మగ్గిన తర్వాత ఇంకొంచెం ఎలా వస్తుందో చూపిస్తాను మీకు. కొద్దిగా టేస్టీ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది వేసుకోవాలని ఏమి లేదు, ఆప్షన్ మాత్రమే అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి వేయడం అంట, అంతే. మూత పెట్టేసి కొంచెం ఇది చికెన్ని నూనెలో మగ్గ పెడదామండి. కొంచెం మగ్గిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి ఆనియన్స్ కనబడుతున్నాయి కదండి, ఇలా దోరగా వేపేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం కలర్ రావాలి, వైట్ కాకుండా ఇంకా రెడ్గా వచ్చేస్తేనే దాంట్లోకి మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఇది ఇలా కాకుండా ఇంకొంచెం వేగనిద్దాము. ఇంకొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇదిగోండి ఈ రంగులోకి వచ్చేలాగా బాగా వేపేసుకోవాలి. కొంచెం ఎక్కువైనాయి కాబట్టి కొంచెం అక్కడక్కడ ఉన్నాయి, మరీ మాడిపోతే మళ్ళీ చేదొచ్చేస్తాయి. కొంచెం దోరగా మట్టుగా వేపుకోండి బాగా. కలర్ ఈ చేంజ్ వచ్చి ఈ కలర్లోకి వచ్చేయాలన్నమాట.
ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఆవిరి బాగా ఉడుకుతుంది కదా, దీంట్లో మనం వేయించి పెట్టుకున్న సగం ఆనియన్స్ వేసుకుందాం, కొన్ని పక్కన పెట్టుకుందాము. అంతేకాకుండా కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి కొత్తిమీరను కూడా వేస్తున్నాను, కొద్దిగా వేస్తున్నాను అనమాట. గ్రేవీ అయితే మనకి ఇప్పుడే తెలిసిపోతుంది దీని టేస్ట్ ఎలా ఉందని. నిజంగా ఒక లెవెల్లో ఉందండి, నిజంగా నేను ఉప్పు చూసాను, చాలా బాగుంది. ఇప్పుడు ఈ గ్రేవీని ఇంకా మనం ఇవ్వకుండా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు దమ్ వేసేసుకోవాలన్నమాట. చూపిస్తాను మీకు అది ఎలా వేసుకోవాలని. ఇవి దోరగా కొద్దిగా జీడిపప్పు అనేది ముందు అందులో కొంచెం వేసుకున్నాం కదా, ఇది పైన మనం గార్నిష్ కానీ మామూలుగా మధ్యలో కలుపుకోవడానికి ఈ ఆనియన్స్ వేపిన నూనెలోనే వేసేస్తున్నాం. మనం ఇప్పుడు ఈ గ్రేవీని ఈ కళాయిలోకి తీసేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇలా ఉంది కదా, చికెన్ ముక్కలు లాంటివి తీసుకుంటున్నాను. ఇదిగోండి రైస్ మీరు గమనిస్తే 90% కుక్ అయిపోయి ఉండాలండి. ఇదిగోండి కరెక్ట్గా మనకు అయిపోతుంది. 80%కి మీరు 70% వాట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకుంటుంటే ఇలాగ మనం చక్కగా చికెన్ అన్నీ అయిపోయాక వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇది రైస్ ఇందులో వేసేస్తున్నాను, ఒక లేయర్ల కింద వేసేసుకోవడమే. డైరెక్ట్ రైస్ని వేసేసుకోవడమే అన్నమాట. దుల్లులా వచ్చేసింది చూసారా. మనకి ఇంకేమైనా ఉంటే ఇంకా ఒక 10% ఉంటే కుక్ అయిపోతుంది. మనం ఇదంతా ఇలా వేసేసుకుని లేయర్ కవర్ చేయాలన్నమాట. ఒక లేయర్ చూపిస్తాను, ఆ తర్వాత లేయర్ల కింద వేసుకుంటే మనకి కరెక్ట్గా రైస్ అంతా కూడా కలుస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఇందులో కూడా రైస్లో కూడా ఉప్పు వేసాం కదా, కొంచెం 1% కొంచెం ఉప్పుగా ఉన్నట్టు చూసుకుంటే నోటికి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇది ఇలాగా వేసేసుకుని ఈ గ్రేవీ ఉంది కదా ఇలాగా ముక్కలు లాంటివి గ్రేవీ కూడా వేసేసుకొని అలాగే జీడిపప్పు, ఆనియన్స్, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. పుదీనా కూడా కావాలితే వేసుకోవచ్చండి, మీ ఇష్టం. అంటే పిల్లలు ఇష్టపడరని నేను వేయట్లేదు, కానీ నూనెలో వేపేసుకుంటే ఆ స్మెల్ కూడా ఉండదు. ఇంకా అంత తక్కువ మాకు పుదీనా బిర్యానీలోకి ఎప్పుడైనా వేస్తూ ఉంటాను. ఇప్పుడు మళ్ళీ ఈ రైస్ని కూడా ఇంకో లేయర్ వేసేసుకుందాం. ఈ లేయర్ చికెన్ ఉడికిపోయి ఉంది కాబట్టి గ్రేవీని ఇలాగా వేసేసుకుందాం. మిగిలిన జీడిపప్పు అలాగే ఆనియన్స్ వేసేసుకొని మనం కొత్తిమీర కూడా లాస్ట్లో పైన వేసేసుకోవడమేనండి. ఇలాగా ఇంకా వేసేసాం కదా, నేను పాల్లో కలుపుకున్న దీన్ని ఇలాగా వేసేసాను. అలాగే ఎల్లో కలర్ కూడా. ఇన్ని పాలు అయితే అవసరం లేదు, అంటే నేను కొంచెం పొదును ఉంటే కనుక కుక్ అవుతుంది కదా అని చెప్పేసి యాడ్ చేసుకున్నాను అంతే. మీకు ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే ఈ పాలలో కొంచెం సాల్ట్ కలుపుకుని కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇది ఇలా వేసేసిన తర్వాత ఏం చేయాలనేది మీకు చెప్తాను. లాస్ట్ మనకి కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు, అలాగే కుంకుమ పువ్వుతో పాటు రోజ్ వాటర్ అన్నమాట. మనకి ఇంకా బిర్యానీ చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ అయితే. ఇప్పుడు దీన్ని మనం ఇంకా లాస్ట్ ఫినిషింగ్ టచ్ మాట అల్యూమినియం షీట్ వేసేసి ఇంకా పైన మూత పెట్టేసుకుని 1 నిమిషం హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేసుకుని ఒక 5 మినిట్స్లో తీసేసుకుంటే అయిపోతుంది. హైలో 1 నిమిషం, 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి కట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం తీసి
పడుతుందా? సరిపోతుంది. నేను లోపలికి పెట్టాను, లేదంటే మీరు పైన కూడా పెట్టేసుకుని కూడా పెట్టుకోవచ్చు. దీని మీద మూత పెట్టేస్తాను, అంటే కరెక్ట్గా పట్టే మూత పెట్టేసి బరువైంది వాటర్ తోటి దీని మీద మనం పెట్టేసుకోవడం ఏమాట. చూపిస్తాను మీకు అది కూడా. రైస్ వార్చుకున్న గిన్నె పెట్టేసాను. ఇంకా మళ్ళీ ఎన్ని గిన్నెలు చేస్తాం, మళ్ళీ తోముకునేది మనమే కదా, అందుకని ఇంక ఈ గిన్నె పెట్టేసాను. వాటర్ వేసి 5 మినిట్స్ కొంచెం ఆయిల్లో పెట్టానండి, 1 నిమిషం మట్టుకి. మీరు తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అంతే. అంటే మనం కుక్ చేసుకున్న రైస్ని బట్టి వాటర్ని బట్టి ఉంచుకోవాలి. నేనైతే ఒక 10 మినిట్స్ ఉంచుదాం అనుకుంటున్నాను, బాగా మగ్గిపోయి ఉంటుంది. అదైతే బిర్యానీ సర్వ్ చేసుకోవడమే. ఇంకా ఇవైతే తీసేస్తున్నానండి. నీళ్ళు మనకి అయిపోయింది. ఒక 5 మినిట్స్ అంటే కట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచండి, బాగా మగ్గిపోయి ఉంటుంది మనకి. ఇప్పుడు ప్రజెంట్ అయితే చూపిస్తాను మీకు, కిందకి దించేసి చూపిస్తాను. రెడీ అయిపోదామా? ఓపెన్ చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట, ఎందుకంటే నాకు ఆల్రెడీ గ్రేవీ అర్థమైపోయింది. అదిరిపోయింది కదా, ఒక్కసారి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే. మొత్తం పొగలు వస్తున్నాయి కదా మీకు, ఆవిరి పై దాకా వెళ్ళిందండి. ఇప్పుడు మనం కిందకి పైకి ఇలాగా వేసుకోవాలి. బిర్యానీ చూసారా, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా మనకి 3 కలర్స్ అనేది ఉంటుందన్నమాట. మనం ఆల్రెడీ మధ్యలో కూడా గ్రేవీ వేసాం కాబట్టి ఇది ఇలా బాగా కలిపేసి వడ్డించుకుని చికెన్ ఫ్రై వేసుకుని తింటే మరి ఉంటుంది. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి పొత్తులా వచ్చేసింది. మీరు ఎప్పుడైనా అట్లస్ అనేది పెట్టుకోండి, ఎందుకంటే రైస్ అనేది మెత్తపడకుండా ఉంటుంది, అదే ముక్కలు అవ్వకుండా ఉంటుంది. ముక్కలు అవ్వకుండా రైస్ బాగుంటుందండి. ఇంకా వెడల్పు అట్లస్ అయితే ఇంకా బాగుంటుంది. స్టీల్ది వంగిపోతుందని నేను ఇది తీసుకున్నాను అనమాట. ఇలాగా కలిసిపోవాలి రైస్ అంతా, మంచి రుచిగా ఉంటుంది. దమ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా, ఇలా కూడా చేసుకుని చూడండి ఒకసారి. ఈ టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా టైప్స్లో చేసుకోవచ్చు మనం దమ్ముని. ఇలా చేసారేంటి అని మీరు అనుకోవద్దు, పూర్తిగా నా స్టైల్లో చేసుకున్నాను, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు వీడియో అయితే ఇదండి, దమ్ అయితే వేసేసాను. మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ ఉంటుంది, మిస్ అవ్వద్దు.